కర్ర వేస్తామండి ముందు స్టార్టింగ్ నుంచి అది ఓకే కర్ర ఎత్తడానికి అది వేస్తాం. ఓకే ఏదైనా బాయిల్ చేసిన జీడిపప్పు ఇది. ఇది ఫైనల్గా తయారైన జీడిపప్పు గుండ్లు. ఓకే ఇది ఎక్కువ రేట్ ఉంటుంది కదా కొద్దిగా. 3 రకాలు. ఇది బ్రోకెన్ క్యాజు, ఇది బద్ద, ఇది గుండు. లోపల లేయర్ ఉంటాయి కదా. ఓకే ఓకే ఇది మళ్ళీ కూలింగ్లో పెడతాం. అదే ఏదైతే హీట్ ఎక్కువ ఉందో ఆ ట్రే తీసుకొచ్చి ఈ కూలింగ్ ఇదో ఈ 1 డే గడిపులు పెట్టేస్తారు. మళ్ళీ ఇది రేపు మార్నింగ్ వరకు దీనిలో ఉంటుంది. ఓకే ఫుల్ మన పప్పు మెత్తగా అయిపోవాలి. ఓకే మెత్తగా అయిన తర్వాత మళ్ళీ దానిలో వేస్తాం ఏదైనా మిషన్లోకి. వేస్తే ఆ లేయర్ వదిలిపోతుంది. ఓకే వచ్చాక ఆ క్వాలిటీని మళ్ళీ మీద క్వాలిటీ కింద డివైడ్ చేస్తాం. ఒక బస్తా జీడిపప్పు నీట్గా తయారవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 days. 3 daysలో ఒక బస్తా జీడిపప్పు తయారు చేసేయచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. ఓకే సార్, థ్యాంక్ యూ.